కొంతమంది ఏమనుకుంటూ ఉంటారు, భగవద్గీత అంటే అది ఆధ్యాత్మికమైన గ్రంథం కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన గ్రంథం దాంట్లో ఉండేటటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కావాలి అని అంటే ఇప్పుడు అవసరం లేదు జీవితంలో, అవన్నీ కూడా మనకి అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇంకేమీ పని లేదు అనేటటువంటి పరిస్థితి వచ్చాక జీవితంలో మనకి వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే ఏదో భగవద్గీత ఇంకేదో పురాణాలు అలాంటివి అప్పుడు కూర్చొని చదువుకుంటే చాలు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం చదువుకోవాలి, ఏదో సంపాదించాలి, చిన్న వయసులో ఉన్నాం, ఇంకా ఇప్పుడు మనం సరిగ్గా చదువుకోవాల్సి ఉంది, ఆ చదువుకుని తర్వాత ఏదో ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఏదో బాధ్యతలు అవన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఇప్పుడైతే వీటి గురించి ఆలోచించాలి, ఈ ఆధ్యాత్మికమైన విషయాలు ఇవన్నీ కూడా తర్వాత ఆలోచిస్తే చాలు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఆలోచించడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకు అనంటే ఈ గీతలో చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీట్ల అవసరం ఇలా చిన్న వయస్సులో ఇంకా జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అనేటటువంటి సందర్భంలోనే వాస్తవంగా గీతలో చెప్పినటువంటి ఉపదేశాల యొక్క ఆవశ్యకత మనకుండేది.